అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోక మా తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ విజ్ఞాపన శనివారం ప్రార్థనలో మమ్మల్ని చేసినందుకే వందనాల్లో స్తుతి చేసుకోం ప్రభువా. రేపు నాయన మా ప్రభు పునరుద్ధాన దినంలో తండ్రి, ఈ దినమునైనా అదిగో ప్రభా ప్రార్థన కలిగిన వారముగా తండ్రి వాకులతో నింపి తండ్రి, రేపు నాయన ఆసక్తి కలిగించడానికి, ఆత్మీయంగా కలిగించడానికి, క్రీస్తున్న మిమ్మల్ని చూడటానికి ఆసక్తి కలిగిన మధ్యలేని మరేమ గారు ఎలాగైతే నీ మాట కోసం కనిపెట్టుకో తండ్రి ప్రభా, తెల్లవారుజామున తండ్రి ఆసక్తి కలిగిందో ప్రభు, అలాంటి ఆసక్తి కలిగించడానికి మాకున్న మా అందరికీ ప్రభా ఈ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభా అయా సిద్ధపడటానికి తండ్రి ఇచ్చిన ఈ సమయను బట్టి వందనాల్లో స్తుతిస్తాం ప్రభా. స్తోత్రం ఉన్నాయన అది అతను ఇంతవరకు తండ్రి పాటల ద్వారా ప్రభు పరమాత్మ తెలియజేశారు. పాటలో ప్రభు మేము అర్థం చేసుకున్నందుకే వందనాలు చేసుకో ప్రభు. ఇదిగో నీ పరిశుద్ధమైన నీ జీవ వాక్యముతో నీ దాస్తులతో తండ్రి నింపండి, వేడాత్మతో నింపి ప్రభా మాకు కావలసిన లేఖందరూ వివరించడానికి మంచి శక్తి మంచి బలం పొందట్లుగా బలపరిచి దీవించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి మికిలి అడుగుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథం చదువుకుందాం అండి. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారిలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను ఒక్కడవే ఎరుగువా. అలాగనే ఈ వాక్యమునకు ప్రవచనం జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషంగా నుండి పాటల పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణమును గూర్చిన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. యేసు ప్రభు శిలువను గూర్చినటువంటి ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణములో ఎలా నెరవేర్చబడ్డాయో అనుదినము ఒక్కొక్క ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రవక్త అయినటువంటి జకర్యా గారు 2:10 చెప్పిన ప్రకారముగా, సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. ఇది ప్రవచనం. ఆ నెరవేర్పు మనం ఇప్పుడు చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయములో ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చి ఒక పేరు మనం చదువుకున్నాం. అదేమిటంటే క్లెయోఫా. అతని పేరు, ఒక వ్యక్తి పేరు. అది ఏం పేరు చెప్పండి? క్లెయోఫా. క్లెయోఫా అనేటువంటి పేరుకి అర్థం పరిపూర్ణమైనవాడు. పరిపూర్ణమైనవాడు, అసంపూర్ణుడు కాదు, పరిపూర్ణమైనవాడు. ఇతనికి మరొక పేరు ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో చదవండి. చదవండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు.
ఇప్పుడు ఇక్కడ మరొక మాట, ఆయనకి ఏం పేరుంది అంటే క్లోపా. క్లోపా భార్య అయిన మరియా అన్నారు. అంటే ఈయనకి క్లెయోఫా అని లోకా గారు చెప్పారు, యోహాను గారు ఏమో క్లోఫా అన్నాడు. కోపా కాదు, కోపా అంటే కాఫీ తాగాయి, క్లోఫా. ఇవి యెరూషలేములో ఒక 3 భాషలో వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అధికారిక భాష రోమా భాష. అక్కడ హెబ్రీలు ఉన్నారు కనుక ఇశ్రాయేలీలు యూదులు మాట్లాడే భాష, వారు హిబ్రూ భాష మాట్లాడతారు. అలాగే గలిలయ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు అరమిక్ భాష మాట్లాడతారు. యేసు ప్రభు వారు ఎక్కువ మాట్లాడింది అరమిక్ భాషలోనే. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ భాషలో యేసు ప్రభు వారి యొక్క మాటలు రాస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లూకా సువార్తలో క్లెయోఫా అనేటువంటి పేరుని లూకా గారు చెప్తున్నాడు. ఎవరైనా ఈయన ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి అంటే పై వచనాల్లో మనం చదవాలి. ఇది యేసు ప్రభువారు శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడైనటువంటి దినమున జరిగినటువంటి సందర్భం ఒకటి మనందరికీ తెలుసు. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడై మొదటిగా మగ్దలేని మరియమ్మ గారు కనపడ్డారు. ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆయన తండ్రి వద్దకు వెళ్ళి తిరిగి మరలా భూమి మీదకి వచ్చాడు. తనను తాను కనపరుచుకొని విజయోత్సవముతో తండ్రి కనపరుచుకొని తిరిగి భూమి మీదకి వచ్చాడు. ఇవన్నీ కూడా వాక్య రెఫరెన్సులు, నిదర్శనములతో పాటు కూడా యేసు ప్రభు పునరుద్ధానము అనేటువంటి మెసేజ్ ఒకటి యూట్యూబ్లో నాది ఉంది, చూడండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై మగ్దలేని మరియమ్మ గారు కనపడి ఆమెను ఎందుకు తాకొద్దన్నాడు, తర్వాత శిష్యువులను ఎందుకు పిలిచాడు అనేటువంటి వివరణ ఆ క్రితంలో ఉన్నటువంటి మెసేజ్లో ఉంది. అది చూడండి, వివరణ తెలుస్తుంది. యేసు ప్రభు వారు తండ్రి వద్దకు వెళ్ళి రాకముందు ఎవరిని తాకొద్దన్నాడు. వెళ్ళొచ్చిన తర్వాత అందరిని దగ్గరికి పిలిచాడు. తండ్రి వద్దకు వెళ్ళి దిగి వచ్చిన తరువాత ఆయన మార్గమును వెళుతున్నటువంటి 2 మనుషులతో యేసు ప్రభు వారు కూడా ఏకీభవించారు నడకలో. ఆ విషయాన్ని మనం పైన చదువుతాం. చూడండి 13వ వచనంలో, యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు, స్త్రీలు చూశారు, వచ్చి శిశువులకు చెప్పారు. వారందరూ పరిగెత్తుకొని పోయి యేసు ప్రభు వారి సమాధిని చూసి నమ్మారు. ఏమని నమ్మారు అంటే శిశువులు ఎవరో ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని నమ్మారు, అంతే. అలాగూ వారందరూ ఆ పగలంతా ఆశ్చర్యపడి మాట్లాడుకొని సాయంత్రానికి ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో 13వ వచనంలో, ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని గ్రామమునకు వారు బయలుదేరారు. ఆమడ దూరం, ఆమడ అంటే ఇప్పుడున్నటువంటి మనకి అది ఆమడ, క్రోసు ఇవన్నీ మనకు తెలియదు. అయితే ఆమడ దూరం అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళు కిలోమీటర్ లెక్కలు మనకు తెలుసు. ఇప్పుడు కిలోమీటర్ లెక్కలు మనకు తెలుసు, మైలు లెక్కలు అప్పుడు వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అని ఇట్లా కిలోమీటర్లు చెప్పుకుంటాం.
1 మైలు వచ్చి ఇంచుమించు కిలోమీటర్న్నర ఏమో ఉంటుంది అంటారు. అంతగా తెలియదు ఆ లెక్కలో, మైలు లెక్కలో. అయితే 1 ఆమడ దూరం అంటే 8 మైళ్ళు దూరం. యెరూషలేముకు ఆమడ దూరమున ఉన్న ఆ ఊరికి వీరిలో ఇద్దరు బయలుదేరి వెళుతున్నారు. ఉదయాన్నే యేసు ప్రభు వారు కనిపించారంట, మగ్దలేని మరియమ్మ గారు కనపడ్డారంట. ఆ ప్రాంతం అంతా పుకారు అయిపోయింది. యెరూషలేము అంతా గందరగోళంగా ఉంది. ఒకరు ఒక మాట అంటే ఒకరు మరొక మాట. ఎలా మాట్లాడుకుంటున్నారు అందరూ? అలా మాట్లాడుకుంటున్న సందర్భాల్లో ఇక సాయంత్రం అయిపోయింది, ఎవరి ఇళ్ళకు వారు బయలుదేరారు. అలా బయలుదేరినటువంటి సందర్భంలో ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయు గ్రామమునకు బయలుదేరారు. ఎమ్మాయు అనేటువంటి గ్రామం యెరూషలేముకు ఇంచుమించు ఆమడ దూరం ఉంది. ఆమడ దూరం అంటే ఇంచుమించు 8 మైళ్ళు దూరం. ఆ రోజుల్లో వారు నడుచుకుంటూనే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఇద్దరిలో యేసు ప్రభువారు జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారితో పాటు యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఆ ముందు నిలబడి ఉంటారు. వీళ్ళిద్దరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు కలిసి వెళుతున్నారు. క్రితంలో ప్రయాణాలన్నీ అలాగనే ఉండేవి. ఈ ఊరిలో నుంచి ఇద్దరు బయలుదేరి ఆ మార్గాన్ని వెళుతుంటే ఆ ఊరిలో ఒకరో ఇద్దరు కలిసి మీరు ఎక్కడి వరకు అని మాట్లాడుకొని మేము అక్కడి వరకేనండి అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. ట్రైన్లో ప్రయాణం ఎక్కువ నాకు అలవాటు. ఎప్పుడు 1990 నుంచి కూడా ప్రయాణం, 90కి ముందు నుంచి కూడా ట్రైన్లోనే ఎక్కువ ప్రయాణం చేస్తా. ట్రైన్ ఎక్కి కూర్చున్నామంటే ప్రక్కన వాళ్ళందరినీ పలకరిస్తాం. ఏ ఊరండి, మీరే ఊరు, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, మీరేం పని చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు, అన్నీ కుశల ప్రశ్నలు వేసి అన్నీ అడిగి వాళ్ళ సమాచారం వాళ్ళు అడుగుతారు, మనల్ని అడుగుతారు, మీరు ఎక్కడికి, మీరేం చేస్తారు, ఇవన్నీ చెప్పుకుంటా చివరికి ఒకరి దగ్గర ఉన్నాయి ఒకరు ఇచ్చిపుచ్చుకొని తినడం, మాట్లాడుకోవడం. చివరికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉంటుంది. సరేనండి మేము వస్తామండి, మళ్ళీ కలుస్తామండి, మీ ఊరు కూడా వస్తామండి అని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలా ఫ్రెండ్షిప్ ఉండేది చాలామందికి. అలాగే చాలామంది స్నేహితులు అయ్యారు, బంధువులు అయ్యారు. ట్రైన్లో పరిచయాలు, బస్సుల్లో పరిచయాలు. ఇప్పుడు ట్రైన్లో ఎక్కేటప్పుడు ఫోన్ చూసుకుంటానే మెట్టి మీద కాలు పెట్టబోయి కింద పెట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని కింద పడి ఫోన్ చూసుకుంటానే వెళ్తారు. ఎవరు ఒకళ్ళు కూర్చుంటారు, అక్కడ జరగండి అంటారు, మళ్ళీ వాళ్ళ సీట్లో కూర్చుంటారు. మరలా దిగేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటానే దిగుతున్నారు. ఆ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, అమ్మాయి సికింద్రాబాద్ దాటిన తర్వాత బేగంపేటలో దిగాలి, ఆ లోకల్ ట్రైను ఆగే దగ్గర ఆగి బయలుదేరేటప్పటికి మెలకు వచ్చింది. ఆ అమ్మాయికి ఫోన్లోంచి బయటకు వచ్చి ఏంటి స్టేషన్ అంటే ఆ అమ్మాయి దిగాల్సింది. అయ్యో అని లేచింది, వాకిడి దగ్గరకు వచ్చింది, చేతిలో నుంచి ఫోన్ పడ్డది, అయ్యో అని ఇటు వంగింది, పడిపోయింది. అవతల ట్రాక్ మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోయి తొక్కేసింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో. ఇప్పుడు పరిస్థితులు ఇవి. ఒకప్పుడు కాలినడకనే అన్ని ఊర్లో ప్రయాణాలు చేసేవారు. వారిలో ఇద్దరు, ఎవరిలో ఇద్దరు అంటే ఆ ఊర్లో ఉన్న వారిద్దరు అని కాదు. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడని మగ్దలేని మరియమ్మ గారు చెప్పినప్పుడు ఆందోళన చెంది కలవరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధిని దర్శించి వచ్చినటువంటి శిష్యులు చెప్పిన మాటలకు ఆశ్చర్యపడి, నిజమా, యేసు ప్రభు వారి శవమును ఎవరు ఎత్తుకుపోయారా అని వీళ్ళు నమ్ముతున్నారంతే. పునరుద్ధానుడయ్యాడని నమ్మట్లా. యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు, ఆయన లేచాడు, సజీవుడిగా ఉన్నాడు అని నమ్మట్లా వాళ్ళు. ఎవరో ఎత్తుకుపోయారు. అలా మాట్లాడుకొని ఏదేమైనా మనం వెళ్ళక తప్పదు కదా, పద వెళ్దాం అనుకుంటూ ఆ ఇద్దరు బయలుదేరారు. ఎమ్మాయు గ్రామమునకు బయలుదేరారు. వారు వెళుతూ ఉండగా
మధ్యలో యేసు ప్రభు వారితో కూడా కలిశాడు. కలిసి చదవండి. జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. వారు ఇద్దరు కలిసి నడుస్తూ వెళ్తున్నారు. వినండి, రే నా వైపు చూడండి మీరందరూ. మార్గంలో నడుస్తూ వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటన్నా ఈ సంగతి, అసలు ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితులు అన్నా, నాకు ఎంత వేదనగా ఉందన్నా ఆయన ఒక ఆయన అంటే ఇంకొక ఆయన, నిజమే బ్రదర్, నాకు కూడా చాలా బాధగా ఉంది బ్రదర్ అని మాట్లాడుకొని మరలా మౌనంగా దుఃఖపడుతూ నడుస్తున్నారు. మళ్ళీ కొంచెం సేపు పోయినాక ఇదంతా సరే కానీ మరి మాకు చెప్పింది ఏంటన్నా, ఇలాగ మాట్లాడుకుంటూ ఇద్దరు దుఃఖపడుతూ ఆలోచించుకుంటూ వెళుతున్నారు. ఎవరైనా చనిపోయిన దగ్గర వినండి, మన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయారు అనుకో, కాసేపు ఏడుస్తాం, తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటాం. అక్కడ దిగులు, వేదన, రోదన గుండెలను పిండుతూ ఉంటాయి. మౌనంగా ఉంటారు. ఎందుకు చెప్పండి? మన వాళ్ళు చనిపోయారు, కాసేపు ఏడుస్తాం, తర్వాత ఇంకా అలాగే నిరుగుండు పడిపోయి అలాగనే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు? ఏం ఆలోచిస్తున్నావు అంటే, వాళ్ళు నీతో కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు, నీ యోగక్షేమాలు ఎలా ఆలోచించేవాడు, నీ తండ్రి అయితే నీ కొరకు ఎంత కష్టపడ్డాడు, నీ తల్లి అయితే నీకన్నీ ఉపదేశాలు చేసింది, మీ తాతో మీ అమ్మమ్మో నాయనమ్మో ఎవరో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు నిన్ను ఆప్యాయంగా చూసినటువంటి విషయాలు అన్నీ గుర్తొచ్చి నిరుగుండి పడిపోయి అలాగనే ఆలోచిస్తూ ఉంటావు. వారు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. దేవుని స్తోత్రం. ఆ ఇద్దరు మనుషులు ఎంత ధన్యులైపోయారో, ఎంత ధన్యులయ్యారండి. నిజంగా ధన్యులు వారిద్దరు నడుస్తూ ఉంటే పునరుద్ధానుడైన ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి తానే వారితో కలిసి నడవడం. ఆ మనుషులు ధన్యులుగాకేమైందండి? అప్పటి వరకు వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఎగుడు దిగుడు జీవితం, లోపాలు కలిగిన జీవితాలు, వారి పాప జీవితం అంతా ప్రభువు తాకిన వెంటనే పరిశుద్ధులై ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యులైపోయారో వారు. తాను వారితో కూడా నడుస్తూ వెళుతున్నాడు. యేసు ప్రభు లేఖనం అది, జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనం, 2వ అధ్యాయం 10వ వచనంలో లేఖనం అది. అక్కడ అంటున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తా. నేను మీ మధ్య వచ్చి నేను నివాసం చేస్తా. రే సహోదరి సహోదరుడా, నీ జీవితం నిజంగా సియోను వలె ఉన్నట్లయితే, యెషయా గ్రంథంలో మనం చదువుతాం, సియోను లెమ్మో లెమ్మో నీ ధూళి దులుపుకొనుము అంటున్నాడు. సియోనుతో పోల్చ కుమారి ఎందుకు ఇలాగైపోయింది? సియోనుతో, బంగారముతో పోల్చదగిన సియోను కుమారి, మేలిమి బంగారముతో పోల్చదగిన వారు ఎందుకు ఇలా అయ్యారు అంటున్నాడు. నీవు యెరూషలేముతో పోల్చబడుతున్నావా, సియోనుతో పోల్చబడుతున్నావా? సియోను కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా అని ప్రత్యేకించి పిలిచాడు ప్రభు. సియోను కుమార్తెలు అంటే ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వారు. సియోను కుమార్తెలు ప్రభువు కొరకు ఆత్మీయులుగా జీవించేటువంటి వారు. సియోను కుమార్తెలు ప్రభు కోరుకున్నటువంటి పట్టణపు ప్రజలు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేశాడు, సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. నువ్వు నిజంగా దేవుని కొరకు ప్రత్యేకించబడి
నీ జీవితాన్ని ప్రత్యేకించుకొని లోకము నుండి విడిపించబడి లోకాచారములు లోక జీవితం పాప జీవితమునకు దూరముగా ఉండి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా యోగ్యులుగా మీరు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను అంటున్నాడు. మన మధ్య నివసించే దేవుడు. ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు. ఎక్కడో ఉంటే ఆయన ఎక్కడో ఉంటే మనం ఆయన్ని పూజించడం కాదు. నిజమే, దేవుడు అక్కడ మనం ఎక్కడ ఉంటే మనం ఎలా పూజిస్తాం? ఆయన్ని ఎలా సేవిస్తాం మనం కదా? అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఇక్కడ ఉండను, ఎక్కడ 2-3 చేరిన నామమును ధ్యానిస్తారో వారి మధ్యలో నేనుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, సియోను నివాసులారా భయపడవద్దు, మీరు ఒంటరి వారు కాదు, భయపడుకుడి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానన్నాడు. ఎన్ని వాగ్దానాలు చేశాడండి. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉంటే చెప్పండి, మీ ముందున్నాడా వెనకున్నాడా? పాట పాడతాంగా మనం, నా ముందు నీవుంటే నా తోడు నీవుంటే భయమేలే. చాలు. ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. 2-3గా మనం చేరితే మన మధ్యలో ఉంటాడు. ఒంటరిగా ఉంటే మన మధ్యలో ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఇట్టి అనుభవం మనం కలిగి ఉండాలి. నేను ప్రభువుని కలిగి ఉన్నాను, ప్రభువులో నేనున్నా, నాలో ఆయన ఉన్నాడు. ఇది అనుభవం కావాల్సింది. అంత పరిపూర్ణమై ఉంటే ఇక మనకు భయమేమీ ఉండదు. మన ఒంటరి వారము కాదు, ఒంటరి కాదు. పాటలన్నీ అయ్యేగా, నేను ఒంటరి కాని అన్నాడు, నీ తోడు నాకుంటే నేను ఒంటరిని కా. ఇంకో పాట ఉంది, అది నీ తోడు నాకుంది, నేను ఒంటరి వాడిని కాదయ్యా. మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు, మన తోడు ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, జకర్యా ప్రవక్తతో వాగ్దానం చేశాడు, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, మీరు సంతోషగానములు చేయండి, దిగులు పడవద్దు, భయపడవద్దు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానన్న ప్రభు ఆయన మనతో ఉండడానికి ముందే వాగ్దానం చేయబడింది. ప్రవచనం, అది ప్రవచనం. ఇప్పుడు తానే వచ్చి వారిద్దరితో కూడా నడుస్తూ ఇప్పుడు అడుగుతున్నాడు వాళ్ళిద్దరిని, బ్రదర్ ఆయన వచ్చి వారితో నడుస్తూ ఉంటే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉన్నాయి. వినండి అందరూ, నా వైపు చూడండి. వీళ్ళిద్దరూ అంతకుముందు యేసు ప్రభుని చూశారా, చూడలేదా? చూశారు. అంతకుముందు 3 రోజుల క్రితమే కదా యేసు ప్రభు చనిపోయింది. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటే, స్వస్థత కార్యాలు చేస్తుంటే, ప్రసంగం చేస్తుంటే, పంచి పెడుతుంటే యేసు ప్రభుని చూసిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. యేసు ప్రభుని చూశారు. ఇప్పుడు యేసు ప్రభువే వారితో కూడా నడుస్తుంటే వారు ఏంటంట, గుర్తుపట్టలేకపోయారంట. వారి కన్నులు అంటే గుడ్డోళ్ళుగా నడుచుకుంటూ పోతున్నారట. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు వారు. అంటే వారికి మస్క రాలా, చెత్తారం రాలా, సొక్కడాలు రాలా, బాగానే ఉన్నారు. వారితో కూడా ఒక మనిషి నడుస్తున్నాడు. వారంతే గమనించారు. హృదయాలు దుఃఖముఖమైపోయినాయి, వ్యాధంతో ఉన్నారు. పైగా ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, పునరుద్ధాన దేహములను భూలోకములో ఉన్నవారు గుర్తించలేరు. వింటున్నారా? పునరుద్ధాన దేహములను గుర్తించలేము. అందుకే యేసు ప్రభు వారు సిలువలో ప్రాణము పెట్టి చనిపోయినప్పుడు
సమాధుల్లో నుండి పరిశుద్ధులు అనేక మంది లేపబడి యెరూషలేములోనికి వెళ్ళి వారిని వారు కనపరుచుకున్నారంట, అగపరుచుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఎవరింటికి, ఇస్రాయేల్ గారింటికి వెళ్ళి, ఇస్రాయేల్ గారు నేను చూసావా పాస్టర్ గారినండి నేను, అదే అప్పుడు ఇక్కడ నుండి నేను పనిచేశానే, చావు పరిచయం చేశాగా. అంటే ఎవరండి నువ్వు అంటే, అదేనయ్యా నాతో కలిసి పాటలు పాడతానంటావు, నా గురించి పొద్దుగూలు చెబుతావుగా, పెద్ద పాస్టర్ గారు నేనంటే, ఓహో పెద్ద పాస్టర్ గారువా, మరి అప్పుడే కుంటుతా నడిచేవాడు, కర్ర పట్టుకునేవాడివి, ఇప్పుడు ఏమి లేవు, అందుకని నేను గుర్తుపట్టలేదు అంటే, నేనేనయ్యా నేనే అని కనపరుచుకుంటాడు. కనపరుచుకొని వెళ్ళిపోయారు. మరలా వారు యేసు ప్రభు పునరుద్ధాన దేహముతో లేపబడ్డాడు. వీరు ఇంకా దుఃఖముఖులై వేదంతో ఉన్నారు. వాళ్ళు ఇంకా పరిపూర్ణ కాల, పరిశుద్ధులు కాల. పేరు మాత్రమే, ఆయన పేరు క్లెయోఫా అంటే పరిపూర్ణుడు, పేరు మాత్రమే. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పరిపూర్ణుడు కాల. ఇంకా పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని కనుగొనలేనటువంటి నేత్రములు కలిగి ఉన్నారు వారు. వారి నేత్రములు మనోనేత్రములు చూడండి ఇక్కడ. అందుకని కీర్తనలు 119:18 వచనంలో కీర్తనకారుడు అంటాడు, 119:18 వచనం చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కార్యములు చూసినట్లు నా కన్నులు తెరువయ్యా. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను చదువుకుంటున్నా, నీ ధర్మశాస్త్రపు వీధులు తెలుసు, నేను ఏది చదివినా పైనే ఉంటాను, ఆశ్రయిస్తున్నా, నా మనోనేత్రములు తెరువు. నీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యమైన సంగతులను నేను చూచున్నట్లుగా, గ్రహించున్నట్లుగా నా నేత్రములు తెరువు, మనోనేత్రములు తెరువు అన్నాడు. దానినే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ దేవునిని గూర్చినటువంటి సంగతులు, సంఘమును గూర్చినటువంటి సంగతులు, ఆత్మీయ విషయాలు, లోతైనటువంటి సంగతులను మీరు పైనే చూచుచున్నారు. పైనే చూసే వాళ్ళకి ఏమైనా కనపడతాయా? పైనే చూస్తే ఏం కనపడతాయి? ఏం కనపడవు. ఒకే మాస్టర్ గారు పాఠం చెబుతుంటాడు, అక్కడ లెక్కలు చెబుతున్నాడు ఒకే మాస్టర్ గారు. ఆయన ఎదురు అదే క్లాసులో 20 మంది ఉంటారు. 20 మందిలో 3కే అర్థమైద్ది, అది మిగిలిన 17 మందికి అర్థం కాదు, తప్పుతారు వాళ్ళు. ఒకే మాస్టరు ఒకే క్లాసులో ఒకే పాఠమును అంతమందికి చెబితే మిగిలిన వారికి అర్థం కాకపోవటం, అది ఎక్కకపోవటం, వాళ్ళు తప్పడం కారణం ఏంటి అంటే, దాని మీద ఆసక్తి లేని వారు దానిని గ్రహించలేరు. ఒక బాధ్యత, ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా అదే వింటారు, అది అర్థం చేసుకుంటారు, దాన్ని గ్రహించి దాన్ని చెప్తారు. సంఘంలో కూడా చాలామంది బయట ఉండి లోపలికి కూడా రారు, బయటనే కూర్చుంటారు, బయట నుంచి వెళ్ళిపోతారు, ఏదేదో సంఘం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉండదు. ఆదివారం కాసేపే కూర్చొని వెళ్ళిపోతారు. మరి రోజు జరిగే సంగతులు వాళ్ళకి తెలుసా? సంఘ విషయాలు ఏమన్నా గ్రహిస్తున్నారా? సంఘ విషయాలు ఏమన్నా పట్టించుకుంటున్నారా? పట్టించుకోరు. సంగతులని మీరు పైనే చూడొద్దు. సంఘములోనికి వచ్చే, సంఘములో కార్యక్రమాలని, బాధ్యతలు మనం తీసుకుంటే ఆ బాధ్యతలు ఏమిటో అర్థమైద్ది. సేవా పరిచర్య ఎలా జరుగుతుంది, వాక్యం ఎలా జరుగుతుంది, ఎలా సంఘాలను నడుపుతున్నారు అని ఆలోచన లేకుండా ఇష్టప్రకారముగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, బాధ్యత లేని వారుగా ఉన్నారు.
ఇలాంటి వారికి పైన ఈ కళ్ళు మాత్రం కనపడతా ఉంటాయి, కానీ మనోనేత్రంలో గ్రుడ్డితనముగా ఉన్నారు. మనోనేత్రంలో తెరవబడాలి. మనోనేత్రాలు పాట ఒకటి ఉందగా, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివి కృపయే నేటి వరకు కాచిన నా కృపా నిన్ను విడువదని నా కృపయే. మనుషులు బాగానే కనపడతాం, కానీ మనోనేత్రములు మూయబడి ఉంటాయి. మనోనేత్రములు మూయబడి ఉంటాయి. కొన్నిసార్లు ఆ మనోనేత్రములు, మీరేమనుకోవద్దు చెబుతున్నా, కొన్ని సందర్భాల్లో ఆ మనోనేత్రములు మదంతో ఎక్కువ ఉంటాయి తెలుసా. మనోనేత్రములు మసకబారి ఉంటాయి. మనోనేత్రములు కామముతో కళ్ళు మూసుకుపోయి అంటారు చూసారా. ఈ కళ్ళు మూసుకుపోతే ఆ కళ్ళు తెరవబడతాయి. లోక సంబంధమైన పాపపు నేత్రములు తెరవబడి ఉంటాయి. లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడానికి మనోనేత్రములు తెరవబడి ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించలేకుండా ఉంటారు గనక కీర్తనకారుడు ప్రార్థన చేస్తా అన్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను నేను చూసినట్లుగా నా నేత్రములు తెరువు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, సంఘంలో జరుగుతున్న ఆశ్చర్యమైన కార్యాలు నేను చూడాలి, కళ్ళారా చూడాలి, నేను అనుభవించాలి, నేనే ఉండాలి అందులో. నా నేత్రములు తెరువని ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు అంటున్నారు, మీరు సంగతులను పైపైనే చూస్తున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని ఎడలా అతడు ఎలాగూ క్రీస్తువాడో దానిని గ్రహించాలి. నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటున్నావు, నేను పరిశుద్ధురాల్ని అని చెప్పుకుంటున్నావు. ఎలా నీవు ఆధ్యాత్మికమైన సంగతులను గుర్తిస్తున్నావా? ఆత్మీయ నేత్రములు తెరవబడినయా? అలాగ లేరు. ఇప్పుడు ఎవరో యెరూషలేము నుండి బయలుదేరిన ఇద్దరు, వారి నేత్రములు మూయబడి ఉన్నాయి. పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని వారు గుర్తించలేని వారుగా వారి నేత్రములు మూయబడి ఉన్నాయంట. వారి నేత్రములు మూయబడి ఉన్నాయి. యేసు ప్రభుని చూశారు వాళ్ళు 3 రోజుల క్రితమే. సిలువ వేయబడినటువంటి ప్రభువుని చూశారు. అద్భుతములు చేసి ఆశ్చర్యమైన కార్యాలు సూచక్రియలు చేసిన ప్రభువుతో కలిసి ఉన్నారు వారు. ఈరోజు వారితో నడుస్తుంటే కూడా వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడుకున్నారు వారు? ఇప్పుడు యేసు ప్రభువే పలకరించి, దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువే వారితో వచ్చి, బ్రదర్ ఏంటి ఏదో మాట్లాడుకున్నారు, ఏదో చర్చించుకుంటూ వెళుతున్నారు, ఏంటి మీ ముఖాలు చూస్తే వేదంతో దుఃఖంతో ఉన్నారు, ఏంటి మీరు మాట్లాడుకునేది అని అడిగాడు. అడిగితే ఏం చెబుతున్నారు వాళ్ళు? యెరూషలేములో బస చేయుచుండి, అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగారు. నేను యెరూషలేము నుంచే వస్తున్నానండి అన్నాడు ఆయన కూడా. ఎవరు? యేసు ప్రభు. అయితే యెరూషలేములో బస చేయుచుండి ఈ దినాలలో, అంటే ఈ 2-3 రోజుల్లో యెరూషలేములో ఏం జరిగిందో కూడా నువ్వు ఒక్కడికే తెలియదా, మరి విడ్డూరంగా మాట్లాడుతున్నావు కానీ అంటాం కదా మనం. ఏదైనా విషయం ఏంటంటే విడ్డూరంగా అడుగుతావే నీకు తెలియనట్టు అని మనం అంటాం. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్రకారంగా అడిగారు. యెరూషలేములో బస చేస్తూ ఈ దినాల్లో అక్కడ జరిగిన సంగతులు నువ్వు అక్కడవే తెలియదు అంటావు ఏంటయ్యా మరి
ఆశ్చర్యంగా. అంటే యేసు ప్రభు మరలా గుచ్చి అడుగుతున్నాడు, ఏ సంగతులా యెరూషలేములో జరిగినాయా? అయ్యేంటియో చెప్పండి అయ్యా అన్నాడు. అయ్యేంటియో చెప్పండి అన్నాడు. అసలు వీళ్ళు మాట్లాడుకున్నది యేసు ప్రభుని కూర్చొని వారికి తెలుసు యేసు ప్రభువుకి. కానీ వారు యేసు ప్రభు చేసిన వాగ్దానాలు మర్చిపోయారని, యేసు ప్రభు చెప్పిన వాస్తవాల్ని మర్చిపోయారని వారి జ్ఞాపకం చేయడం కోసం ప్రభు అడుగుతున్నాడు. దేని గురించి అన్నాడు ఫస్ట్. రెండోది అన్నాడు, ఏ విషయం అది అన్నాడు. ఇప్పుడు వారు చెబుతున్నారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఇప్పుడు మంచి సాక్ష్యం చెబుతున్నారు చూడండి. వాళ్ళు క్లయోఫా మాట్లాడుతున్నాడు, వారిలో క్లయోఫా అని వాడు మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరిలో ఈయన భార్య కూడా విశ్వాసే, క్రైస్తవ విశ్వాసి, ప్రభువుని వెంబడించింది, చిన్న యాకోబు తల్లి అని చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ వీరు కుటుంబం అంతా దేవుని బిడ్డలుగా ఉన్నారు. వారు క్రైస్తవులుగా మార్చబడ్డారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు. క్లయోఫాను వాడు పరిపూర్ణమైనటువంటి వాడు ఇప్పుడు మాట్లాడుతూ ప్రభుతో అంటున్నాడు, ఈ దినములలో నువ్వు అక్కడ బస చేయొచ్చు, నీ ఒక్కడవే ఆ సంగతి ఎరగవా అంటే ఆ ఏ సంగతులు అంటే ఇప్పుడు చెబుతున్నాడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. యేసుక్రీస్తును గూర్చినవేనాయా, ఆయన గూర్చినటువంటి విషయాలు అంటే యేసు ప్రభు ఏంటి అవి అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఎంత శ్రేష్టమైన విషయాలు చెప్తున్నాడో చూడండి. ఏంటంట, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను. చాలు. చాలామంది అంటారు, ఏంటి అలా ఉన్నా అంటే నేను అలా ఉన్నాను దేవునికి తెలుసులే అంటారు. అంటే రెండోది ప్రజలకి తెలియదు. అయితే ప్రజలకి తెలియాలి మన విశ్వాసం, దేవునికి తెలియాలి మన ప్రవర్తన, దేవునికి తెలియాలి, ప్రజలకి తెలియాలి. ప్రజలకు ఒక రకంగా దేవునికి ఒక రకంగా ఉండడం కాదు. దేవుని దగ్గర మనం ఎలా ఉన్నామో ప్రజల ఎదుట కూడా అలాగనే ఉండాలి. అందుకని ఇప్పుడు ఈయన అంటున్నాడు నజరేయుడైన యేసును గూర్చినటువంటి సంగతులే అవే వనగా ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ఒకే రకంగా ఉన్నాడు. అది ఏమిటి అంటే క్రియలలోనూ వాక్యములోనూ శక్తి కలిగిన వాడై ఉన్నాడు అన్నాడు. దేవుని ఎదుట, ప్రజల ఎదుట దేవుడు ఎందుకు పంపించాడో ఆ పనే చేస్తున్నాడు. ప్రజల ఎదుట అలా కనపడుతున్నాడో దేవుని ఎదుట కూడా అలాగనే ఉన్నాడు. ప్రతి రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి తాను అప్పగించుకున్నాడు. పగలంతా దేవుడు అప్పగించిన పనిని ప్రజల మధ్యలో చేస్తున్నాడు. వాక్యములోనూ ఆ క్రియలలోనూ శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. వాక్యం ఎలా చెబుతున్నాడో ఆయన క్రియలు కూడా అలాగనే ఉన్నాయి. క్రియలు ఒక రకంగా, వాక్యం ఒక రకంగా లేదు, రెండు ఒక రకంగానే ఉన్నాడని మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత పరిపూర్ణమైన వాడండి క్లయోపా అంటే. క్లయోపా వాక్యమును బట్టి బాగా మాట్లాడుతున్నాడు, దేవుని శక్తిని ఎరిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చాలామంది విశ్వాసాలని ఏం చేశాడండి దేవుడు నాకు, నేను ఇంతకాలం విశ్వాసిగా ఉన్నా, ఇంతకాలం అంటే దేవుని యొక్క శక్తిని ఎరుగని వారుగా ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తిలోని శక్తిని ఎరుగని వారుగా ఉన్నారు. మనం అనుకున్నప్పుడే దేవుడు కార్యాలు చేయాలనుకుంటాం, మనం అనుకున్నప్పుడే మనకన్నీ జరగాల మేలులు అనుకుంటాం. కాదు, మనం అనుకున్నప్పుడు జరగవయ్యి, మనం కోరుకున్నప్పుడు జరగవు. మనకు అవసరమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని జరిగిస్తాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. విశ్వసించాం, అనుభవించాం, వాటిని గురించి ప్రకటిస్తున్నాం. మనం అనుకున్నప్పుడు ఏది జరగదు, దేవుడు అనుకుంటే అది ఆగదు. కొంతమంది లోక సామెత చెబుతారు, కక్కొచ్చిన కళ్యాణం ఆగదులేండి అని. అది లోక సామెత. అది
లోక సామెత, కక్కొచ్చిన కళ్యాణం ఆగదంటే దాని అర్థం వేరుగా ఉంటుంది, కానీ అది మనం చెప్పుకుంటే బాగా అది. కానీ మనం అనుకున్నప్పుడు కాకుండా మనకు అవసరమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. అందుకని మనం దేవుని ఎదుట ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు అలాగనే ఉండాలి, సంతోషంగా ఉన్నప్పుడు అలాగే ఉండాలి. నేను అలాగే ఉంటా, అంటే కష్టాల్లో ఒకే రకంగా ఉంటా, సంతోషాల్లో అలాగనే ఉంటా, సుఖాల్లో అలాగనే ఉంటా, దుఃఖంలో అలాగనే ఉంటా. మనం ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. సమస్తము ఎరిగిన తండ్రి మనలను ఆయన చేతిలో పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తుని గురించి. అవేవనగా ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను వాక్యములోను క్రియలలోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. ఒకటి. రెండో మాట చెబుతున్నాడు చూడండి, మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనకు ఎలాగూ మరణశిక్ష విధించిరో, అసలు మరణశిక్ష విధించి సిలువ వేయించిరో నీకు తెలీదా? యెరూషలేములో ఉన్నావుగా, ఇది తెలీదా? ఎవరు వేశారని చెబుతున్నారు? వీళ్ళకి ప్రజలందరికీ తెలిసి యేసుప్రభుని సిలువ వేసింది ఎవరో? మన ప్రధాన యాజకులు. పిలాతు కాదు, హేరోదు కాదు, సైనికులు కాదు. యేసు ప్రభుకు సిలువ శిక్ష ఖరారు చేసింది. అసలు సిలువేయాలని మొత్తుకుంది ప్రధాన యాజకులే. అందుకని నేను అంటున్నాడు, మన ప్రధాన యాజకులు ఆయనకు మరణశిక్ష విధించి సిలువ వేసి చంపిన సంగతి నీకు తెలీదా? మూడో విషయం చెబుతున్నాడు ఆయన, ఇశ్రాయేలులకు విమోచకుడు ఈయనే అని. అబ్బా, ఎంత విశ్వాసం అండి! క్రైస్తవ నిరీక్షణ. ఇశ్రాయేలీల విమోచకుడు ఈయనే అని మేము నిరీక్షించామయ్యా. యూదులు ప్రవక్తల లేఖనాలు తెలిసిన వారు. ఇశ్రాయేలీలకి యూదులకి విమోచకుడు ఈయనే అని ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మేము విశ్వసించాం ఈయనే విమోచకుడు అని. కానీ మన ప్రధాన యాజకులు ఆయనకు మరణశిక్ష విధించి సిలువేసి చంపారు. అది మా బాధ అయ్యా, మా బాధ అని చెబుతూ అలాగూ మాట్లాడుతూ ఇప్పుడు అంటున్నాడు. అని ఏమంటున్నారో తెలుసా? ఇవిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులేనయ్యా. ఇప్పటికి 3 రోజులే. ఈ 3 రోజుల్లో ఈరోజు జరిగిన సంగతులు ఏంటో తెలుసా అని మళ్ళీ చెప్తున్నారు. ఏమంటున్నారు? మాలో కొంతమంది స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చిరి. ఇప్పుడు వీళ్ళేం చెబుతున్నారు? కొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళి అసలు ఆయన దేహాన్ని చూడకుండా వచ్చారు, కానక వచ్చారంటే లేదు అక్కడ. ఏమైందో తెలియదయ్యా అంటున్నారా? చదవండి. కొందరు దేవదూతలు వారికి కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని వీరికి చెప్పారని వారు వచ్చి మాకు చెప్పారయ్యా. మాకు విస్మయము కలుగజేశారు. విస్మయము అంటే అనుమానంతో కూడిన ఆశ్చర్యం. నమ్మాలా నమ్మకూడదా? సందిగ్ధం అన్నమాట అది. యేసుప్రభు దేహం కూడా లేదు, దేవదూతలు కనపడ్డారు, ఆయన సజీవుడయ్యాడని వాళ్ళకు కనపడి చెప్పారంట. అసలు నమ్మాలో వద్దో మాకు అర్థం కావట్లేదయ్యా, మేము విస్మయం చెందాము అని మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిర్రి కానీ
ఆయనను చూడలేదు. ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొన్నారండి. ఏమని? యేసుప్రభు దేహము లేదు, ఆయనకు చుట్టిన వస్త్రాలు అక్కడ ఉన్నాయి, బండ డొర్లించబడింది అని చెప్పారు. చెప్పినట్టు వీళ్ళు పోయి నిజంగానే చూసా, వాస్తవమే అనుకుంటూ వచ్చారు అంతే. కానీ ఆయనను చూడలేదు. ఎవరు చెబుతున్నారు ఇవన్నీ? ఎంత ఆశ్చర్యం అండి అసలు. ఇవన్నీ జరిగించింది ఎవరు? ఆయనకే చెబుతున్నారు. ఆయన లేచాడంటే ఆ దేవదూతలు చెప్పారు. మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళి చూసి వచ్చారు ఆయన లేచాడని. కానీ ఆయన ఏమైపోయాడో తెలియదు. మేము విస్మయము నొందాము, నమ్మాలా నమ్మకూడదో తెలియట్లేదయ్యా అని మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా అప్పుడు అంటున్నాడు ఆయన. అందుకు ఆయన ఎన్నో వచనం, 25వ వచనంలో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. యేసు ప్రభు వారు గద్దించాడు వాళ్ళని. అవివేకులారా, వాక్యం తెలిసినటువంటి వారే, పరిపూర్ణుడు అని పేరు పెట్టుకున్నావు కానీ ఇంకా నీలో పరిపూర్ణత రాలా. విశ్వాసులు అని చెప్పుకుంటున్నావు కానీ విశ్వాసం కొదువైపోయింది. పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నావు కానీ పరిశుద్ధత కొదువైపోయింది. ఇప్పుడు అంటున్నాడు అవివేకులారా, వివేకము లేని వారులారా అని అర్థం. అవివేకులు అంటే వివేకము లేని వారులారా, గ్రహింపు లేని వారులారా అని మరి ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? మందమతులారా. అవివేకులారా, మందమతులారా. అవివేకులు అంటే వివేకం ఉండదు. ఎంత చదివినా, ఎన్ని లేఖనాలు తెలిసినా వివేచించలేరు, వివేకం ఉండదు. మందమతులు అంటే ఎవరు? వారం 11:30 దాకా ఇంట్లో పండుకొని లేచి, అబ్బో 11:30 అయిందా అయితే మళ్ళీ పాటలు పాడుతుంటారు కానీ అని ఇంకప్పుడు లేచి బ్రష్ చేసి రోడ్డు మీద తిరుగుతా, ఇటు తిరిగి చేతుల నిండా గారుచుకుంటా ఇట 12 గంటలకి రెడీ అయ్యి అదే నిద్ర మొత్తం ఇంకా వదలదాడా, అదే నిద్ర తీసుకొచ్చి గుళ్ళో కూర్చొని కూడా ఎట్లా అంటుంటారు. ఆ వెనక కూర్చుంటారు, ఒకళ్ళు అక్కడ కూర్చొని ఆ పక్కన ఇటు పడుతుంటారు. అమ్మో ఈ కూడా చెప్పకూడదంట. ఎప్పుడు నేర్చుకుంటారు మరి? నేర్పు లేదు. ఓవర్ కూర్చున్న వాళ్ళ సంగతి నేను చెబుతా. ఎప్పుడు పండ్లకి వెళ్ళి వచ్చేవాళ్ళు కదా, పండ్లకి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. పండ్లకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళాలని ఆసక్తితో వస్తారు. ఓవర్ కూర్చునే వాళ్ళు ఉంటారు, ఫోన్లు చూసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా ఎల్లల్లో కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. మందమతులారా, ఎంత వాక్యమును వింటున్నా మీ మైండ్ అంతా మందంతో ఉంది. మందమతులు మతులైపోతున్నారు. మరలా ఇంకా వాక్యమును గ్రహించలేని వారులాగా ఉంటున్నారు. ప్రభు అంటున్నాడు అవివేకులారా, లేఖనములో గ్రహించలేని మందమతులారా, క్రీస్తు ఈ రీతిగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యమని మీకు తెలీదా? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు? ఇదిగో ఇప్పుడు మనము యెరూషలేమునికి వెళుతున్నాం, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి, కొట్టబడి, మరణంలోనికి అప్పగించబడి, సిలువ వేయబడి, చనిపోయి 3వ దినమున ఆయన పునరుద్ధానుడు అవుతాడు అని ఎన్నిసార్లు చెప్పలా? లేఖనములు గ్రహించలేని మందమతులారా, అవివేకులారా, క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములు వారికి మోషే గారి దగ్గర నుంచి, మోషే గారిని చెప్పాడు నా వంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు అని చెప్పాడు కదా. ఆ లేఖనము దగ్గర నుండి సమస్త ప్రవక్తలు, మలాకి వరకు ప్రవశించిన ప్రవక్తల లేఖనాలన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చాడు.
జకర్యా ప్రవక్త ఏం చెప్పాడో మీకు తెలియదా అంటే నిజమేనయ్యా. మేకా గారు ఏం చెప్పాడో మీకు తెలియదా అని అవి గుర్తు చేస్తే వారు నిజమే అనుకొని ఉప్పొంగిపోతున్నారు. ఎంతలో వారు వెళ్ళవలసిన గ్రామము దగ్గరకు వచ్చింది. అంటే వారు వెళ్ళే మార్గానికి ఇంకొక మార్గం ఇటు తిరిగింది. యెరూషలేము నుండి ఐగుప్తుకు వెళ్ళే మార్గం అది. ఎమ్మాయు గ్రామం అక్కడ ఉంది, కుడి చేతి వైపు అలా తిరిగింది. తిరిగితే వీళ్ళు అడిగారు, అప్పుడు దాకా మాట్లాడుకుంటూ వస్తున్నారు కాబట్టి, బ్రదర్ మా గ్రామం ఇదే, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి అని అడిగితే, నేను ఇంకా ముందుకు వెళ్ళాలండి అని చెప్పాడు. చెబితే వారు ఒక మాట అన్నారు, వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అలా చెప్పాక ఇప్పుడు చదవండి. వారు అంటున్నారు, బ్రదర్ సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతపరిచారు. ఆయనతో చెప్పారు. ఏం చెప్పారు? మా గ్రామం ఇదేనయ్యా, మా గ్రామం ఇదే, ప్రొద్దుగుంకింది, సాయంకాలం అయిపోయింది. ధర్మశాస్త్రంలో ఏముంది అంటే చీకటపడితే అతిథులను ఆహ్వానించి ఇంట్లో ఆతిథ్యం ఇవ్వాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం కదా. అందుకే కదా లోతు కూడా ఆ దేవదూతలను వారి ఇంటికి ఆహ్వానించింది. అలాగనే బెత్లెహేము నుండి వచ్చినటువంటి ప్రయాణికుని కూడా ఆ ముసలాయన ఇంటికి ఆహ్వానించాడు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో పరదేశులను ఎలా ఆదరించాలో చెప్పాడు దేవుడు. ఇప్పుడు నీవు పరదేశివి, ప్రయాణికుడివి, ప్రొద్దుగుంకింది, సాయంకాలము కావచ్చింది, కాబట్టి నీవు మాతో కూడా ఉండు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇయర్ ఎండింగ్లో చెప్పినటువంటి ఒక మెసేజ్ ఉంది. ప్రొద్దుగుంకినది, సాయంకాలము కావచ్చినది, మాతో కూడా ఉండమని ప్రభువుని అడిగినటువంటి సందర్భం, ఒక మెసేజ్ ఉంది. అది యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఈరోజు మనము కూడా అడగాలి ప్రభువుని. నువ్వు వస్తున్నావు, ప్రభు దగ్గరికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీతో పాటు ప్రభు వస్తున్నాడా? నువ్వు ఒంటరిగా వస్తున్నావు, ఒంటరిగానే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడికైనా వెళితే, శ్మశానాలకు పోతే ఎవరో నీ వెనకాల వస్తున్నారనే కానీ నువ్వు ఆ ఇంటికి పోయి కాళ్ళు కడుక్కొని వస్తున్నావు. కాళ్ళు కడిగితే పోద్దా? నీ వెనకాల ఉన్నది. వాళ్ళ ఇంట్లో దీపం చూడగానే నీ వెనక రాదా? ఇంకా మూఢనమ్మకాలన్నీ. నువ్వు దీపం చూసినా వచ్చిద్ది, కాళ్ళు కడుక్కున్నా వచ్చిద్ది, నువ్వు కడుక్కొని రపేడా ఉంటా అంటది, మళ్ళీ నీ వెనకాల వచ్చింది. ఏముంది అక్కడ? ఇప్పుడు మనము ఒంటరిగా వస్తున్నాం, ఒంటరిగా వెళ్ళిపోతున్నాం. మనతో పాటు ప్రభు మనతో పాటు మన ఇంట్లోకి రావాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా నీకు ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉందా నీకు? నాతో పాటు ప్రభు వచ్చాడు, ఇప్పుడు నేను వెళుతున్నా, నా వెనక ప్రభు ఉన్నాడు, నాతో ప్రభు ఉన్నాడు, నా వెనక ప్రభు ఉన్నాడని ధైర్యం ఉందా నీకు ఎప్పుడైనా? వీళ్ళు అడుగుతున్నారు ధైర్యంగా, బ్రదర్ పొద్దుగుంకింది, సాయంకాలం కావచ్చింది, నువ్వు పరదేశివి, ప్రయాణికుడివి, ముందుకు వెళ్ళకూడదు, మేము ఆతిథ్యం ఇవ్వాలి, రా మా ఇంటికి అన్నాడు. ధర్మశాస్త్ర నిబంధన పాటించారు. ఆయన వారితో కూడా ఉండుటకు ఇంటిలోనికి వెళ్ళాను. నిజంగా చెప్తున్నా, ఈ అమ్మాయి గ్రామస్తులు ఇప్పుడు ఉంటే వాళ్ళ కాళ్ళు మొక్కేవాడిని నేను. నిజంగా చెప్తున్నా, ధన్యులు వాళ్ళు ధన్యులు. ప్రభువుతో నడిచారు, ప్రభువుని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారు. ప్రభు వాగ్దానం ఉంది, సియోను వాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానని వాగ్దానం నెరవేరుస్తున్నాడు, ప్రవచనం నెరవేరుస్తున్నాడు. వాళ్ళు పిలవగానే ప్రభు వారితో కూడా వారి ఇంటిలోనికి వెళ్ళాడు. సహోదరి సహోదరుడు, ప్రొద్దుగుంకడం, సాయంకాలం కావడం వేరే అర్థాలు ఇవి. అవి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు వారి ఇంటిలోనికి వెళ్ళాడు ప్రభు. ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే వీళ్ళు వస్తున్నారని రెడీ చేయటం కాదు.
వాళ్ళు భోజనము రెడీ చేసిందాక ప్రభు ఆ ఇంట్లోనే కూర్చున్నాడు. లేఖనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ వాక్యాలన్నీ మాట్లాడుతూ ఉన్నా వారు ఆయనను గుర్తుపట్టలేదు. చివరికి ఇప్పుడు ఏమైందో తెలుసా? భోజనం తెచ్చి ఆడబెట్టారు, రొట్టెలో అవన్నీ. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారిద్దరికి ఇచ్చాడు. ఇరిచి వారిద్దరికి ఇస్తే వారు ఆ రొట్టెను పట్టుకోగానే వారి కన్నులు తెరవబడిని. దేవునికి స్తోత్రం. ప్రభువు పట్టుకున్న రొట్టెను వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడిని. ఆయన ఏమైపోయాడు? మాయమైపోయాడు అనకూడదు. మాయమయ్యేది ఎవరో? దెయ్యాలు. అదృశ్యులు అయ్యారు. అంటే వారంతట వారు ఇక్కడ కనపడగలరు, మరలా వెంటనే ఇంకొక దగ్గర కనపడగలరు. పునరుద్ధాన దేహము అదృశ్యమవుతుంది. వారికి రొట్టెనిచ్చాడు. వారు అలా రొట్టెను పట్టుకోగానే యేసు ప్రభు వారిని గుర్తుపట్టారు. వారు గుర్తుపట్టి అయ్యో ప్రభు ఏనైనా అనుకునే లోపల ఆయన అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అరే క్లోప అన్నా అసలు దారిలో వచ్చే సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడే ఆ మాటలు హృదయంలో మండించినాయి కదా. ఏం మాట్లాడుకున్నారు చదవండి. వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా? క్లయోపన్నా అసలు ప్రభువు మనతో మాట్లాడుతూ ప్రవక్తల లేఖనాలన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాలు వింటూ ఉంటే నా హృదయం మండిపోయిందన్నా అంటే క్లయోప అంటున్నాడు, నా హృదయం కూడా అట్నే మండిపోయింది అయ్యా. లేఖనాలను గుర్తు చేస్తూ ఉంటే నా హృదయం మండిపోయింది. అసలు యేసు ప్రభువే మనతో నడిచాడు అని చెప్పుకుంటూ తర్వాత ఏమన్నారు? ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి మరలా ప్రయాణం చేశారు. ఆ సంతోషంతో 8 మైళ్ళు నడుచుకుంటూ వచ్చారు. సాయంకాలం చీకటి పడిపోయింది. యేసు ప్రభుని చూసిన ఆనందం వారు ఆ గడియలోనే వెంటనే మరలా తిరుగు ప్రయాణం అయ్యి యెరూషలేముకు వెళ్తున్నారు. ఎందుకు? యెరూషలేములో ఇప్పుడు వాళ్ళు ప్రభువు చెప్పాలి, ప్రభు లేచాడని శిష్యులకు చెప్పాలి, ప్రభు కనపడ్డాడని చెప్పాలి. చాలామంది యేసు ప్రభువుకి సాక్షులుగా బ్రతకలేకపోతున్నారు. యేసు ప్రభు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను అనుభవిస్తున్నారు, కానీ తోటి వారితో చెప్పుకోలేకపోతున్నారు. ఉపద్రవాలు చెప్పకూడదు, వట్టి చెప్పకూడదు. నీ జీవితంలో ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఒకప్పుడు నువ్వు భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నావు, ఈరోజు నీ స్థితి అలా మార్చాడు దేవుడు. ఒకప్పుడు ఘోరమైన స్థితిలో దేవునికి దూరస్తులుగా బ్రతికాము. లోక జీవితం, పాప జీవితంలో బ్రతికినటువంటి మనము ఈరోజు ప్రభు కొరకు ప్రత్యేకించబడి ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నామని అనేక మందికి కనపరుచుకొని సాక్షులుగా బ్రతకడం అనేక మందికి చూడాలి. ఎంతకాలం ఇంకా మూలన ఉంటావు? ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితాల్లో చేస్తున్నాడు, ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడు, ఎంత అద్భుత రీతిగా చేశాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఔశ్వర్యవంతులుగా తీసుకొని ఔశ్వర్యవంతులుగా ఉంచితే, ఈ స్థితిలో నేను నీవే మర్చిపోయి ప్రభు కార్యాలని విస్మరించి నీ అంతటా నీవు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవునికి సాక్షిగా అక్కడున్నావు. దేవునికి సాక్షిగా అక్కడున్నావు. దేవుడు నీకు చేసిన మేలుకి కృతజ్ఞత చూపిస్తున్నావా? నీ సమయంలో కొంత దేవుని పని కొరకు వాడుతున్నావా? నీ ధనములో కొంత దేవుని పనికి వాడుతున్నావా? నీ కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావా? ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త అంటాడు చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా
యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండేవారు. ఒక గ్రంథము రాయబడుతుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరిన నామమును ధ్యానిస్తారు వారి మధ్యన ఉంటానన్న ప్రభు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా ఆయన చెవియొగ్గి ఆలకించుతాడు. జాగ్రత్త, నీ విశ్వాసిగా రక్షించబడిన తర్వాత క్రీస్తు రక్తం చేత కడగబడి మందిరమునకు వెళుతూ నీ సాక్ష్య జీవితమును కాపాడుకుంటూ ఇతరులకి సాక్ష్యం చెబుతున్నామో, ఎలా నీ మాటలు తీరి ఉందో, నీ జీవితము ఎలా ఉందో ప్రభు ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎప్పుడైనా మార్చబడి నీ జీవితాన్ని ప్రభువుకి మాదిరికరముగా ప్రజలకు చెబుతున్నావా? ప్రభువు నేను మార్చిన విషయం, ప్రభు ద్వారా హెచ్చించబడ్డావు, ప్రభు దీవించబడడం ద్వారా నీవు ఆశీర్వదించబడి ఐశ్వర్యవంతులుగా అయ్యారని ఎప్పుడైనా ఇతరులకు చెప్పుకుంటున్నారా? కొంతమంది మా బాహుబలం అండి, మా కష్టాతీతం అండి, మేము సంపాదించుకుంటున్నామండి అనుకుంటున్నారు. నీకంటే యవనస్తులు ఎంతోమంది అనారోగ్యాలతో పాడై జీవిస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం కాదా? ఈరోజు నాకు ఈ వయసులో ఉన్నా ఇంత ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుని కృప. అది నేను వాడుతున్న మందులో, నేను తింటున్న ఆహారము నన్ను క్షేమంగా ఉంచలా, ఆరోగ్యంగా ఉంచలా, నన్ను దేవుని కృప ఇప్పటి వరకు నన్ను సజీవంగా ఉంచింది. దేవుని ఉచితమైనటువంటి ప్రేమ నన్ను సజీవునిగా ఉంచింది. మన పరిచర్య, మన సాక్షి జీవితం యథార్థంగా ఉండాలి. నేను ఏదో ఒక సంస్థలో చేరితే నాకు నెలకింతని జీతం ఇస్తారు, నాకు వాహనం ఇస్తారు, ఇంటికి ఇస్తారు, అన్నీ సమకూరుస్తారు. కానీ అవసరం లేదని బయటకు వచ్చేసా. అవసరం లేదు, దేవుడు పోషిస్తున్నాడు కనుక మరలా మనుషులను నమ్ముకొని సంస్థల్లోకి వెళ్ళకూడదు. ఇది నా పద్ధతి. పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నేను నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. సదాకాలము ఉంటాడు, సగం కాలం కాదు. ప్రజలు సగం కాలమే ఉంటారు మనతో వాగ్దానం చేసిన వాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు ప్రమాణాలు చేసుకున్నా చివరి దాకా చచ్చిందాకా ఇద్దరు కలిసి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? కావాలని ఆత్మహత్య చేసుకుంటే తప్ప ఇద్దరు కలిసి ఎవరో ఒకళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేగా. చేసిన ప్రమాణాలు చివరిదాకా ఉంటాయా? ఉండవు. కానీ ప్రభు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు గనక నేను వెనుతిరిగాను. మన పరిచర్యలు, మన ప్రార్థనా జీవితం ఇతరులకు సాక్షార్థంగా కనపడాలి, సాక్షార్థంగా ఉండాలి. నువ్వు నమ్మినటువంటి విశ్వాసం, నువ్వు నమ్మినటువంటి నీ సాక్ష్యం అనేక మందికి కనపరచు. నీలో ప్రభువుని చూడాలి, నీతో ప్రభువుని చూడాలి, నీ ఇంట్లో ప్రభు ఉండాలి. వారు అదే మాతో కూడా రాయి అన్నారు, వచ్చాడు, వారితో కూడా ఉన్నాడు. ఇప్పుడు వారు అనుకుంటున్నారు లేఖనాలు మనతో మాట్లాడుతుంటే హృదయాలు మండిపోతున్నాయి అని మాట్లాడుకుంటూ వారు ఆ రాత్రి లేచి యెరూషలేముకు వచ్చి మేడగది దగ్గరికి పోయారు. అన్నా, పేతురన్న, యోహానన్న, యాకోబన్న, ఆంద్రి అన్న అని గాబరగా వెళుతుంటే అక్కడ కూడా వాళ్ళు కూడా గందరగోళంగా ఉన్నారు, గాబరగా సంతోషంగా ఉన్నారు. వారు కూడా ఏంటి క్లయోపా, ఏంటి అంత అడావుడిగా ఇందాక వెళ్ళారా, ఈ అర్ధరాత్రిలో వచ్చారేంటంటే, అన్నా మేము ప్రభువుని చూసామన్నా, యేసు ప్రభు యెరూషలేములో బయలుదేరితే మాతో నడిచాడన్నా, మా ఇంటికి వచ్చాడన్నా, రొట్టె తిన్నాడన్నా, మేము చేసిస్తే రొట్టె మాకు పంచిపెట్టాడన్నా అని సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు కూడా ఏం చెప్పారు తెలుసా? క్లయోపా, మేము కూడా చూసామయ్యా ప్రభు, మా మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. మేము కలవరపడ్డాం, కలవరాలతో ఉన్నాం, వ్యాధంతో ఉన్నాం. ప్రభు మమ్మల్ని ధైర్యపరిచాడు. ఇప్పుడే మాకు కనపడి మాకు సమాధానం అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయాడయ్యా అని చెప్పుకుంటున్నారు. ఒకరితో ఒకరు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు.
మీరు ఎవరితో మాట్లాడిన వాక్యంతో మాట్లాడండి. మీ పాటలో వాక్యమే ఉండాలి, మీ ప్రార్థనా వాక్యమే ఉండాలి, మీ జీవితంలో వాక్యమును కనుపరచండి. అప్పుడు ప్రభు సదాకాలము మనతో కూడా ఉంటాడు. ఆయన వారి మనస్సులను తెరిచాడంట. 24:45 వారు లేఖనమును గ్రహించున్నట్లుగా వారి మనసులను తెరిచాడు. ఎన్నో విషయాలు మనము ఆయనను గుర్తుపట్టలేకపోవటానికి కారణం ఎన్నో విషయాలు ఉన్నాయి. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనందున వారు దేవుని కార్యాలను చూడలేకపోతున్నారని రోమపత్రిక 1:28 పౌలు భక్తుడు చెప్పాడు. అలాగనే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారికి వాక్యం అర్థం కాదు, వాక్యాన్ని వారు గ్రహించలేరు, శరీరానుసారమైన మనస్సు కలిగిన వారికి. అందుకని అక్కడ దేవుడు వారి కనులను తెరిచారు, వారి మనస్సులను తెరిచారు. వారు అప్పుడు గ్రహించారు, ప్రభు మనతో నడిచాడు, మనతో వచ్చాడు, మనతోనే తిన్నాడని గ్రహించి సంతోషంతో యెరూషలేముకు వెళ్ళి ఆ కార్యాలన్నీ చెప్పి ఆ రాత్రి వారందరూ సంతోషించారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్లోయోఫా పరిపూర్ణమైన వాడు అని పేరు పెట్టుకున్నాడు, కానీ ప్రభువు దర్శించేవారు అతడు పరిపూర్ణుడు కాలేకపోయాడు. ప్రభువు చేత ఎప్పుడైతే రొట్టె విరిచి ఇవ్వబడిందో అప్పుడు అతడు పరిపూర్ణుడయ్యాడు. ప్రభు తనతో నడిచాడు, వారి ఇంటికి వచ్చాడు, వారితో కలిసి భోజనం చేశాడు. ఈ ఆనందాన్ని హృదయంలో నింపుకొని సాక్షిగా ప్రకటిస్తూ ఉంటే ప్రధాన యాజకులు ఆయనను పట్టుకొని ఆయనని చంపివేశారు. హతసాక్షి అయ్యాడు యేసుక్రీస్తు కొరకు. ఆ రీతిగా మనమందరము కూడా ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభుతో ఉందాం, ప్రభు మనతో కూడా ఉంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన అనేక దినముల నుండి క్రీస్తు శిలువ శ్రమలను గూర్చిన ప్రవచనాలు ప్రవక్తలు పలకగా ఒక్కొక్క ప్రవచనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిలువ కార్యములో పునరుద్ధానములో పాలు పొందిన ఒక్కొక్క సహోదరులను గురించి కూడా మేము తెలుసుకుంటున్నాము నాయన. అయా అరిస్తార్కును గూర్చి అలా తెలుసుకున్నాము, ఈ దినాన క్లోయోఫాను గూర్చి కూడా మేము తెలుసుకున్నాము నాయన. ఆ రీతిగానే నాయన శిలువ మోసినటువంటి నాయన వ్యక్తిని గురించి కూడా మేము తెలుసుకున్నాం. ఈ దినాన మరి క్లోయోఫా వలె మేము కూడా నీతో కలిసి నడిచే వారముగా, ఆ దినాన వారితో మీరు నడిచారు, ఈ దినాన మేము మీతో నడవాలి నాయన. మేము మీతో నడవాలి, మీతో కలిసి ఉండాలి, మీరు మాలోనికి రావాలి నాయన. మీ వెంట నడిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. మా ముందు మీరున్నారు, మాతో మీరున్నారు, మాకు భయం లేదు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానములు ఎన్నో ఉన్నాయి నాయన. ఆ వాగ్దానాలను వెంబడిస్తున్నాం. మా తండ్రి, మమ్మల్ని అయా చివరి వరకు కూడా మీతోనే ఉండుటకు సహాయమును దయచేయండి. లోక సంబంధమైన అయా విషయాలను చూసి మేము భయపడక, లోకపు అలజడలకు లోను కాక, వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనండుగా గృహములో చేరు పర్యంతరం మీ కాపుదలని గురించి ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ కృపలో బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభేశ రక్తమేచ్, ప్రభేశ రక్తమేచ్, ప్రభేశ రక్తమేచ్. అందరికీ వందనాలు.